కళాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో సురభి ఆధ్వర్యంలో మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ఆయన ప్రారంభించారు. 2-3 గంటల పాటు ఎలాంటి ఎడిటింగ్ విరామం లేకుండా ప్రత్యక్షంగా నటించడం చాలా కష్టమన్నారు. అలాంటి కళాకారులను ఆదరించాల్సిన అవసరం మనపై ఉందన్నారు. సురభి నాటకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటి వారు భవిష్యత్తు తరాలకు వారి కళా నైపుణ్యాలను అందించాలని కోరారు. సురభి నాటకాలు రామయ్య గారు, గోవింద గారు 1885లో మొదలుపెట్టారు. అటువంటి సురభి మేనేజ్మెంట్ వారు అలాగే వాళ్ళ కుటుంబం నలుదిక్కల వెళ్ళి మరి నాటకాలు వేస్తూ ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు ఉండొచ్చు, ఎలా రోడ్డు సంపాదించవచ్చు. వీరు మాత్రం అదే చిన్న ఖర్చులతో, చిన్న ఆదాయంతో ప్రజల్ని రంజింపజేస్తూ వారి తాతలు ముత్తాతలు చేసిన చరిత్రను నిలబెట్టుకుంటూ ఎంతో కష్టంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కళాకారులు ప్రత్యక్షంగా ఎడిటింగ్ లేకుండా, కట్టన్ లేకుండా స్క్రీన్లో మాదిరిగా ఇక్కడ మన ముందు ప్రదర్శిస్తారు. ఎంతో వారికి చైతన్యము, నేర్పరితనము, దాని మీద పట్టుతో ఉంటే కానీ ఇటువంటి డైరెక్ట్ గా ఫేస్ చేసి నాటకాలు ఆడలేరు. సినిమా యాక్టింగ్ మాది కాదు, ఇది ఎంతో కష్టమైనది.